మీ పేరు, మీ ఏ నియోజకవర్గం సార్? మాది గాజువాక నియోజకవర్గం అండి. నా పేరు శ్రీనివాసరావు. మీ ఎమ్మెల్యే సార్? మా ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే సార్. గాజువాకలో వైసీపీ ఎమ్మెల్యే మన తిప్పల నాగిరెడ్డి గారు. ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేసినట్టుగా కనిపిస్తుంది సార్ ఈ 4.5 సంవత్సరాల నుంచి? డెవలప్మెంట్ రూల్స్ పక్కన పెట్టండి సార్. ఉన్న ఇండస్ట్రీలు తాకట్టు పెట్టేకంటూ ఉంటే చాలు. ఎందుకంటే గాజువాక క్యారిడర్ వివిధ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉన్న నియోజకవర్గం ఇది. అందరూ పట్టుకుంటు కోసం బతికేవాళ్ళు నిరంతరం. ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ఉన్న గంగవరం పోర్ట్ని ప్రభుత్వ వాటా అమ్మేసుకున్న ప్రభుత్వం కోసం మేము ఏం చెప్తామండి. అలాగే స్టీల్ ప్లాంట్ ఈరోజు తాకట్టు పెట్టేసి 1,00,000 మంది ఉద్యోగాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇంతమంది బతుకుతున్న ప్రాంతాన్ని కూనీ చేసేసారు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వల్ల ఒరిగేదేం లేదు. ఎంవి సత్యనారాయణ ఆయన ఫండ్ నుంచి ఏమైనా డెవలప్మెంట్ చేసినట్టుగా ఏమైనా మీ దృష్టికి ఏమైనా కనిపించింది? వాస్తవానికి అయితే ఎంవి సత్యనారాయణ గారి పేరు అయితే బాగుంటుందండి. ఒక సినిమా ప్రొడ్యూసర్ లాగా. మా ప్రాంతానికి అయితే ఎన్నో ఏళ్ళ బట్టి ప్రభుత్వానికి సంబంధించి తక్కువ వాటాకి ప్రపంచ రికార్డు కొట్టాడు. 1%, 99% బిల్డర్కి, ల్యాండ్ హోల్డర్కి 1%. అలాంటిది ఈరోజు 600 పైనే ఉంటాయి అనుకుంటా ప్లాట్లు కట్టుకొని హ్యాపీగా 100 ఏళ్ళకి సరిపడా ఆయన బిజినెస్ బాగుంటే చాలా బాగుంది. సూపర్గా ఉంది ఆయన బిజినెస్. పబ్లిక్కి మీరు రోడ్డు మీదకి వెళ్ళి 10 మందిలో మన ఎంపీ ఎవరంటే చెప్పలేరే, తెలియదు ఆయన ఎవరో. విశాఖపట్నం ఎంపీ లేనట్టే. చూడండి, 3 రాజధానులు ఉన్నాయంటారు, లేనంటారు. మూడు రాజధానులు సైకో బ్యాచ్కి ఉన్నాయంటారు, లేరంటారు. ఒక రాజధాని కూడా లేని ప్రాంతం. మన ఎంపీ గారి పరిస్థితి కూడా అంతే. వ్యాపారం చేసుకున్నారు, మంచి పేరు. వ్యాపారం కోసమే కానీ ఇండస్ట్రియల్ కారిడార్లో కంపెనీలు ఏం పోతున్నాయి? ఏ కంపెనీ ఈరోజు స్టీల్ ప్లాంట్లో చూడండి సార్. స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం 1200 రోజులు పెట్టి టెంట్లు వేసుకుని కూర్చునే చరిత్ర భారతదేశంలో ఎక్కడైనా ఉందండి? మా ప్రాంతంలో ఉంది. మరి అమరావతి దీనికన్నా ఎక్కువలేండి. అమరావతి వైకాపా ప్రభుత్వం ఎన్నాళ్ళలో అమరావతి కూడా అంతే. 1500 రోజులు అయిపోయింది సార్. రైతులు భూములు ఇచ్చి ఒక్కొక్క స్థాయిలో బ్రతికి ఆ కుటుంబాలు ఏంటి సార్ ఎంత రోడ్డును పడిపోయి. మీ ఎమ్మెల్యే కనీసం లోకల్గా ఉన్న లీడర్లు కానీ ఏమైనా రోడ్లు కానీ ఇలాంటి డెవలప్మెంట్ ఏమైనా కమ్యూనిటీ హాల్ కానీ అలాంటి డెవలప్మెంట్ ఏమైనా చేశారు సార్? వాస్తవంగా ఎమ్మెల్యే గారు అయితే ఒక విధంగా ఈ ప్రాంతంలో మంచి ఆయన అనే పేరుందండి. కానీ వైకాపా ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఆయన చేసేది ఏముందండి? ఒక వాలంటరీకి ఉన్నంత విలువలు కూడా ఎమ్మెల్యే గారికి ఉన్నాయని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఏదున్నా ఆయనే చెప్తున్నాడు వాలంటీర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే సొంత నిధులు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకి లాయర్లను పంపించి ఈ ప్రాంతంలో సిటీలో టోల్గేట్ ఉండకూడదని టోల్గేట్ తీయించారు సార్ ఆనాటి తెలుగుదేశం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు. ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మళ్ళీ టోల్గేట్ పెట్టి ప్రతి నెల రాజకీయ నాయకులకి హఫ్తాలు ఇస్తున్నాము అని టోల్గేట్ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే ప్రజల్ని నడ్డి విరిచే పనులు ఇలాంటివి జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు లేరండి. ఈ రాష్ట్రాన్ని పాలించేవారు జగన్మోహన్ రెడ్డి, 5 రెడ్లు అంతే. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి పరిసర ప్రాంతాల్లో ఐటీ శాఖ మంత్రి, ఈ జిల్లాకు సంబంధించిన ఏమైనా ఇండస్ట్రీస్లో అంటే ఏమైనా తెచ్చినట్టు ఏమైనా కనిపించింది? వాస్తవం అండి. ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్న ప్రాంతంలో ఐటీ శాఖకి గుడివాడ అమర్నాథ్ గారికి ఇచ్చారంటే సంతోషపడ్డాం, పార్టీలు ఏదైనా సరే. కానీ ఆయన అయితే వరగబెట్టింది ఒక విధంగా నాన్నగారికి, వాళ్ళ తాతయ్య గారికి మంచి పేరు ఉందండి. ఆ ఉన్న పేరుని బట్టి పోగొట్టేశాడు. ఇప్పుడు ప్రతి ఒడిని అడగండి, ఆయన పేరు మర్చిపోయి గుడ్లు మంత్రి అని అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి ఆయన పేరు చెప్పట్లేదు. ఇప్పుడు నిన్న వాళ్ళు పిఏ కోసం అల్చాల్ అవుతుంది, ఎంత అవినీతి చేశారని ఎవరు చెప్తున్నారు? వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక సంస్కృతి నేర్పారు, దోపిడీ చేసాం కానీ మా నాయకుల్లో ఎవడు ఎక్కువ దోపిడీ చేశారని కొలమానం వేసుకుంటూ వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకునే పరిస్థితులు ఉన్నారు. ఐటీ శాఖ మంత్రి వారి వలన ఇంతకది ఒరిగేది లేదు. ఒకటి, ఆయన ఇంటికి వెళ్ళే తోవ మటు బాగు చేసుకున్నాడు. హైవే నుంచి మిందెళ్ళే తోవ 1.5 కిలోమీటర్ ఉంటుంది. చక్కగా లైట్లు, రోజు బోర్డులు పెట్టుకొని ఆయన మట్టిగా ఎంజాయ్ చేసుకుంటున్నాడు. జగనన్న బాణం అన్న ఒక 2019లో ప్రచారం చేస్తూ ఊరూరో ప్రచారం చేస్తూ జగనన్న గెలిపడానికి నానా కష్టాలు పడిన చెల్లి ఇప్పుడు జగనన్నే ప్రశ్నిస్తామని కదా, దీని సమాధానం ఏం చెప్తారు సార్? సార్ ఈ రోజే కాదు సార్, నిజం ఎప్పుడు నిజం నిప్పులాంటిదే. పంచభూతాలు ఎప్పుడూ ఏ మనిషిని వదలవు. మేమైతే ఆనాటి నుంచి చెప్తున్నాం ఈ కుటుంబం కోసం. కానీ ఆ కుటుంబంలో ఎన్ని నిజాలు, బాబాయిని చంపేసిన నిజం బయటే రాలేదు, అబ్బాయి ఏది చేసినా బయటికి రాలేదు. కానీ ఈరోజు జగనన్న వదిలిన బాణమే వాళ్ళకి గుణపామై గుచ్చుకుంటుంది. ఎందుకంటే నిజాలు చెప్తుంది ఆవిడ. మా కుటుంబం విడిపోయింది జగనన్న వల్లే, మేము ఇబ్బంది పడింది జగనన్న వల్లే,
దేనికి సాక్ష్యం ప్రత్యక్షంగా రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ, మా తల్లి, దేవుడు, అంతకన్నా ఇంకెవరు చెప్తారండి. సొంత బ్లడ్ రిలేషన్ 3000 కిలోమీటర్ల దగ్గర ఆవిడ పాదయాత్ర చేసింది తన జైల్లో ఉన్నప్పుడు. ఆవిడ చెప్పిన దానికన్నా నిజం ఏమైనా ఉంటుందో చెప్పండి. వాస్తవాలు అయితే అవే, కానీ ప్రజలు గ్రహించారు. వాస్తవాలు ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్పిస్తున్నారు దేవుడు ఈరోజు. అంటే ఈ నవరత్నాలు అని చెప్పేసి నవరత్నాల వల్ల ఏమైనా ఉపయోగపడింది? 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఇక నవరత్నాలు వేసారు. దాని నుంచి ఏమైనా ప్రజల జీవితాలు ఏమైనా మారినట్టు ఏమైనా కనిపించింది? ఏం మారే సార్, నవరత్నాలు కాదు, అవి నవగ్రహాలు. పేరుకే నవరత్నాలు. కానీ సార్ ఒక మాట చెప్తాను, ఊకదుంపుడు ప్రతి ఇంటికి మద్యపానం నిషేధం చేసి నా అక్కచెల్లెల్ని ఓటు అడుగుతానన్నాడు. సార్ ఆనాడు నుంచి మద్యపానం నిషేధం చేసి అడుగుతానన్న వ్యక్తి ఈరోజు ప్రతి బీచ్ కారిడార్లో కొత్త బారులు ఓపెన్ చేసి విధానాలు పెంచి నాసిరకమైన మందు పెట్టి 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ మందు తాగితే చచ్చిపోతున్నారండి పల్లెల్లో. వాళ్ళు ఓట్లు ఈయనకి అక్కర్లొద్దు. అలాగని చెప్పి నవరత్నాలు అని చెప్పి ఏమి ఇచ్చారు సార్? చంద్రబాబు నాయుడు గారు చేసిన పెన్షన్నే 3000 3000 చేస్తానని చెప్పి ఇప్పుడు 250 చొప్పున 4 విడతలకు పెంచుకొని ప్రతి మనిషికి సంవత్సరానికి 67,000 లాస్. ఈ 60 నెలల్లో ప్రతి మనిషికి 75,000 లాస్ అయిందండి ఈ 250 పెంపుడు. అదే ఇస్తానన్న 3,000 పెంచుంటే 75,000 కలిసి వచ్చేది వాళ్ళకి. చాలామంది మహిళలు తెలుసుకున్నారండి, నవరత్నాలు కాదు కదా నవ మోసాలు. ఏంటి ఇప్పుడు వాళ్ళ పక్కన ఉన్న సీనియర్ మంత్రులు వాళ్ళు ఎందుకంటే పార్టీ వదిలిపోతున్నారు? ఎందుకంటే అది మునిగిపోయే పడవ. ఇంతవరకు వై నాట్ అన్న వ్యక్తి నిన్న తిరుపతి ప్రాంతంలో ఓడిపోతే ఇంట్లో కూర్చుంటానంటున్నాడు. ఎందుకంటున్నాడంటే ఆయన అధికారం అన్నది సంపాదించుకోవడం సార్. 10 తరాలు తిన్నంత వరకు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ కింద మీద పడినా ఆయన గెలిచే పరిస్థితే లేదు. అందుకని ఫస్ట్ టైం ఆయన నోటంటే విన్నాడు. అది మేము ఎప్పుడో గ్రహించాము. ఓడిపోవడం కాదండి, రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్. నువ్వు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేదు కదా అన్నాడు. 2014 ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషించావు సార్? వ్యాపారాలు చేసుకుని దౌర్జన్యాలు చేసుకుని బ్రతికేది తప్ప. అందుకోసం భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం జనసేన ఐక్యతగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతాం సార్.